Hi learners, hope you are all doing well. In today's video, let's learn structure 13, that is subject plus verb plus noun or pronoun plus past participle. First time మనం structures లో past participle తో sentences తయారు చేయబోతున్నాం. ఈ past participle అంటే ఏంటి, present participle కి దీనికి తేడా ఏంటి, ఇదంతా కూడా ఈ వీడియోలో మనం తెలుసుకొని at the end of the video ఈ స్ట్రక్చర్లో కామన్గా వాడేటువంటి ఒక వర్బ్స్ లిస్ట్ నేను ఇచ్చాను. ఆ వర్బ్స్ ఉపయోగించి మీరు సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడం నేర్చుకుంటారు. కానీ లెట్స్ బిగిన్ ద వీడియో. ముందుగా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. షీ హ్యాడ్ హెర్ కార్ రిపేర్డ్. షీ హ్యాడ్ హెర్ కార్ రిపేర్డ్. ఆమె కార్ని రిపేర్ చేయించారు. ఇక్కడ మనకి షీ అనేటువంటిది సబ్జెక్ట్, హ్యాడ్ అనేటువంటిది వర్బ్, హెర్ అనేటువంటిది మనకు తెలిసిందే ప్రొనౌన్, కార్ అగైన్ నౌన్, ఎందుకంటే ఆమె తన కారుని, ఇదంతా కూడా ఒక కంబైన్డ్ ఫామ్. రిపేర్డ్ అనేటువంటిది మనకి పాస్ట్ పార్టిసిపల్ ఇక్కడ వచ్చింది. ఇంతకీ పాస్ట్ పార్టిసిపల్ అంటే ఏంటంటే, పాస్ట్ పార్టిసిపల్ అనేటువంటిది మనకి థర్డ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్. సింపుల్గా చెప్పుకోవాలంటే V1 V2 V3 అని రాస్తాం కదా, ఈ థర్డ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ మనకి పాస్ట్ పార్టిసిపల్. దీన్ని మనం చివరిలో ఈడీతో కానీ, ఫర్ ఎగ్జాంపుల్ రిపేర్డ్లో ఈడీ వాడాం, కొన్ని చోట్ల డి, కొన్ని చోట్ల టీ, ఫర్ ఎగ్జాంపుల్ బర్న్ట్ BURNT బర్న్ట్, లెర్న్ట్ LEARNT లెర్న్ట్, అవి టీతో ఎండ్ అవుతాయి. కొన్ని చోట్ల ఈఎన్, అలాగే కొన్ని చోట్ల ఎన్, వీటితో ఎండ్ అవుతూ ఉంటుంది. ఇది మనకి ప్రాక్టీస్ చేసిన మీదట థర్డ్ ఫామ్ ఏంటి అనేటువంటిది తెలిసిపోతుంది. ఎవరికైనా వర్బ్ ఫామ్స్ సరిగ్గా రాకపోతే, ఇది కొంచెం ఇంటర్మీడియట్ లెవెల్ కాబట్టి, ఒకవేళ 3 వర్బ్ ఫామ్స్ కూడా రాకపోతే మన ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి, షార్ట్స్ రూపంలో కూడా ఈ వర్బ్ ఫామ్స్ నేను ఇంతకు ముందరే చేయడం జరిగింది. వాటిని చూసి మీరు దాదాపు ఒక 200 దాకా వర్బ్స్ని V1 V2 V3 చక్కగా నేర్చుకుంటే మనకి పర్ఫెక్ట్ ఇంగ్లీష్ అనేటువంటిది వచ్చేస్తుంది. సాధారణంగా దీన్ని మనము ప్యాసివ్ టెన్స్లో వాడతాం, అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ చెప్పడానికి కూడా వాడతాం ఈ V3 అనేటువంటిది, లేదా పాస్ట్ పార్టిసిపల్ అనేటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ ద బుక్ వాజ్ రెడ్ బై మెనీ. ఇక్కడ చూసినట్లయితే రెడ్ అనేటువంటిది పాస్ట్ పార్టిసిపల్, ఇది డీతో ఎండ్ అయింది. ఇక్కడ ఇది ప్యాసివ్ వాయిస్లో, ఇది పాస్ట్ పార్టిసిపల్. ప్రజెంట్ పార్టిసిపల్తో మనం ఆల్రెడీ సెంటెన్సెస్ చేయడం జరిగింది. ప్రజెంట్ పార్టిసిపల్ అంటే మనకు తెలుసు ING ఫామ్లో ఉన్నటువంటి వర్బ్. వాకింగ్, ఇంట్రెస్టింగ్, అప్రోచింగ్, ప్లేయింగ్, ఫ్లయింగ్, ఇవన్నీ కూడా ప్రజెంట్ పార్టిసిపల్. ఇప్పుడు మనం ప్రజెంట్ పార్టిసిపల్తో ఒకసారి కంపేర్ చేసుకుని పాస్ట్ పార్టిసిపల్ గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి ఈజీగా గుర్తుంటుంది. ఆల్రెడీ మనము 11th వీడియోలో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ నౌన్ ఆర్ ప్రొనౌన్ ప్లస్ ప్రజెంట్ పార్టిసిపల్తో సెంటెన్సెస్ నేర్చుకోవడం జరిగింది. మరొకసారి పునశ్చరణ చేసుకొని 5 సెంటెన్సెస్ని ఆ స్ట్రక్చర్లో రాసి తదుపరి మనం పాస్ట్ పార్టిసిపల్ స్ట్రక్చర్కి వెళ్ళిపోదాం. షీ నోటీస్డ్ ద డాగ్ బార్కింగ్. దే ఫౌండ్ ది బుక్ ఇంట్రెస్టింగ్. హీ హర్డ్ ది కార్ అప్రోచింగ్. వీ సా ది చైల్డ్ ప్లేయింగ్. ఐ అబ్జర్వ్ ది బర్డ్ ఫ్లయింగ్. ఇప్పుడు ఇదే స్ట్రక్చర్లో మనకి ప్రజెంట్ పార్టిసిపల్ బదులు పాస్ట్ పార్టిసిపల్తో సెంటెన్సెస్ మనం తయారు చేద్దాం. దే గాట్ ది హౌస్ పెయింటెడ్. వారి ఇంటికి పెయింటింగ్ వేయించుకున్నారు. దే సబ్జెక్ట్, గాట్ అనేటువంటి వర్బ్, ది హౌస్ మన ఆర్టికల్ ది వాడాం, ఎందుకంటే అది వాళ్ళకి సంబంధించిన హౌస్ కాబట్టి పర్టికులర్ హౌస్ అని మనం ప్రూవ్ చేయడానికి, సూచించడానికి డెఫినెట్ ఆర్టికల్ THE దీన్ని వాడుతున్నాం. హౌస్ అనేటువంటిది ఇక్కడ నౌన్, పెయింటెడ్ అనేటువంటిది పాస్ట్ పార్టిసిపల్. అతను డోర్ లాక్ చేసి ఉండడాన్ని గమనించాడు. హీ ఫౌండ్ ద డోర్ లాక్డ్. హీ అనేటువంటి సబ్జెక్ట్, ఫౌండ్ అనేటువంటిది వర్బ్, అగైన్ డోర్ అనేటువంటిది నౌన్, ది అనేటువంటిది ఆర్టికల్, లాక్డ్ అనేటువంటిది పాస్ట్ పార్టిసిపల్. మేము ప్రదర్శించబడిన సినిమా చూసాం. తెలుగులో వినడానికి ప్రదర్శించబడిన సినిమా ఏంటని, కానీ we saw the movie show.
థియేటర్కి వెళ్ళాం, ఏ సినిమాకి వెళ్ళాం అంటే ఏదో ఒక సినిమా, అక్కడ ఏ సినిమా వేస్తే అది చూసాం. వి సా ద మూవీ షోన్, అక్కడ ఏం చూపిస్తే అది చూసాం అన్నట్లుగా. వి అనేటువంటి సబ్జెక్ట్, సా అనేటువంటి వర్బ్, అగైన్ ది అనేటువంటి ఆర్టికల్, మూవీ అనేటువంటిది నౌన్, షోన్ అనేటువంటిది పాస్ట్ పార్టిసిపల్. నేను రిపోర్ట్ పూర్తి చేశాను. ఐ హ్యాడ్ ద రిపోర్ట్ ఫినిష్డ్. ఐ అనేటువంటి సబ్జెక్ట్, హ్యాడ్ అనేటువంటి వర్బ్, ది అనేటువంటి ఆర్టికల్, రిపోర్ట్ అనేటువంటిది నౌన్, ఫినిష్డ్ అనేటువంటి పాస్ట్ పార్టిసిపల్. 5 సెంటెన్సెస్ నేర్చుకున్నాం కాబట్టి స్ట్రక్చరల్ స్ప్లిటప్ అంటే సబ్జెక్ట్ ఏంటి, వర్బ్ ఏంటి, ఆర్టికల్ ఏంటి, హోంవర్క్ ఏంటి, చెక్డ్ ఏంటి, ఇవన్నీ కూడా. అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ థంబ్నెయిల్లో స్ట్రక్చర్లో మీరు సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ నౌన్ ఆర్ ప్రొనౌన్ ప్లస్ పార్టిసిపల్ అన్నారు, ఈ ఆర్టికల్ కూడా వస్తుందని. ఆర్టికల్ ఎందుకంటే మనం ఈ సెంటెన్స్ అన్నింటినీ గమనించినట్లయితే కామన్గా ఒక ఫ్యాక్ట్ ఉంది. తలుపు లాక్ వేసి ఉండడం కానీ, ప్రదర్శించబడిన సినిమా కానీ, హోంవర్క్ కానీ, ఇవన్నీ కూడా మనము ఆ సందర్భంలో ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నాం. ఆర్టికల్స్ వాడేటప్పుడు ఆల్రెడీ రిఫర్ చేసినటువంటి వస్తువు లేదా పర్టికులర్గా ఇదే వస్తువు అని చెప్పడానికి మనం టీహెచ్ ఇదే ఆర్టికల్ వాడతాం కాబట్టి అది గ్రామర్లో కంపల్సరీ భాగం. అయితే మనకి స్ట్రక్చర్ ప్రధానంగా స్ట్రక్చర్, వర్బ్, అలాగే మనం వాడేటువంటి పార్టిసిపుల్, ఇవి ఈ ప్యాటర్న్ ఇంపార్టెంట్, ఈ ఆర్డర్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రధానంగా స్ట్రక్చర్ అలా పేరు రాసుకుంటే మనం మిగతా వాడాల్సినవి స్పెల్లింగ్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండాల్సిందే. ద టీచర్ గాట్ ద హోంవర్క్ చెక్డ్. ఆమెకు పాట ప్లే చేయటం వినిపించింది. షీ హ్యాడ్ ద సాంగ్ ప్లేడ్. ఆమె గోడలను అలంకరించారు. దే హ్యాడ్ ది వాల్స్ డెకరేటెడ్. అతను క్షవరం చేయించుకున్నాడు. హీ హ్యాడ్ హిజ్ హెయిర్ కట్. చూడండి, హ్యాడ్ హిజ్ హెయిర్ కట్ అంటే వేరే వాళ్ళు జుట్టు కత్తిరించినట్లయితే విల్ రైట్ లైక్ హీ హ్యాడ్ హిజ్ హెయిర్ కట్ అని అంటాం. మేము తాళాలు పోయినట్లు గుర్తించాం. వి ఫౌండ్ ద కీస్ లాస్ట్. నా ల్యాప్టాప్ రిపేర్ చేయించుకున్నాను. ఐ హ్యాడ్ మై ల్యాప్టాప్ రిపేర్డ్. చిత్రకారుడు పెయింటింగ్ని అమ్మి వేయించాడు. ది ఆర్టిస్ట్ గాట్ ది పెయింటింగ్ సోల్డ్. ఈ సెంటెన్సెస్లో మీరు ఒక ప్యాటర్న్ గమనించండి. ది ఆర్టిస్ట్ గాట్ ది పెయింటింగ్ సోల్డ్. ఇక్కడ ది ఆర్టిస్ట్ సోల్డ్ హీజ్ పెయింటింగ్ కాదు. అంటే ఆర్టిస్ట్ తనంతట తాను ఆ పెయింటింగ్ని అమ్ముకోలేదు, వేరే వాళ్ళ చేత అమ్మి వేయించాడు. అంటే పెయింటరు ఎగ్జిబిషన్లో పెట్టాడు, ఆ క్యూరేటరు లేదా ఎగ్జిబిటరు, ఆ థియేటర్ ఓనరు ఎవరైనా ఆ పెయింటింగ్ ఎక్కడైతే ఎగ్జిబిషన్ అయిందో ఆ కన్సర్న్డ్ ఆడిటోరియం ఓనరు దాన్ని అక్కడ నుంచి సెల్ చేశాడు. ఆ విధంగా ఆయన పెయింటింగ్ అనేటువంటిది అమ్ముడుపోయింది. ఆ సందర్భంలో మనం వాడడానికి ది ఆర్టిస్ట్ గాట్ ది పెయింటింగ్ సోల్డ్ అని మనం చెప్తాం. సిమిలర్లీ కార్ రిపేర్ అయినా అంతే, మనంతా మనం చేసుకోలేం కాబట్టి హీ హ్యాడ్ హిజ్ కార్ రిపేర్డ్ అని మనం అంటాం. ఆమె కిటికీ పగిలి ఉండడాన్ని గమనించింది. షీ ఫౌండ్ ద విండో బ్రోకెన్. ఆమె డాక్యుమెంట్లపై సంతకాలు చేయించుకున్నారు. దే హ్యాడ్ ది డాక్యుమెంట్స్ సైన్డ్. ఇది కూడా చూడండి, దే సైన్డ్ ది డాక్యుమెంట్స్ కాదు, దే హ్యాడ్ సైన్డ్ ది డాక్యుమెంట్స్ కాదు, దే హ్యాడ్ ది డాక్యుమెంట్స్ సైన్డ్. అంటే వీళ్ళ డాక్యుమెంట్ల పైన ఎవరో కావాల్సిన వాళ్ళు ఎవరు సైన్ చేయాలో ఆ సంబంధికులు సైన్ చేశారని మనం చెప్తున్నాం. అతను కారును శుభ్రం చేయించాడు. హీ గాట్ ది కార్ వాషర్. ఇక్కడ కూడా సేమ్, ఆయనంతటా ఆయన కారు వాష్ చేసుకోలేదు, వేరే వాళ్ళ చేత కారు వాష్ చేయించుకున్నాడు. మేము తోటను శుభ్రం చేయించాము. వీ హ్యాడ్ ది గార్డెన్ క్లీన్డ్. నేను కేక్ బేక్ చేయడం చూశాను. ఐ సా ది కేక్ బేకెడ్. మేనేజర్ ప్రాజెక్ట్ ఆమోదం పొందాడు. ద మేనేజర్ గాట్ ద ప్రాజెక్ట్ అప్రూవ్డ్. ఆమె పిల్లి గాయపడి ఉండడాన్ని గమనించింది. షీ ఫౌండ్ ద క్యాట్ ఇంజర్డ్. ఈ సెంటెన్సెస్ స్ట్రక్చర్లో మీకు ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. ఒకటి ఏదైనా పగిలిపోవడం, విరిగిపోవడం, అలిగిపోవడం ఒకటి మనం గమనించడం. రెండోది ఏదైనా పని వేరే వాళ్ళ చేత చేయించుకోవడం. వారు కంచెకు మరమ్మతులు చేయించారు. దే హ్యాడ్ ది ఫెన్స్ రిపేర్డ్. సో ఈ విధంగా మనము ఈ స్ట్రక్చర్లో 20 దాకా సెంటెన్సెస్ చూడడం జరిగింది, ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేయడం జరిగింది. అలాగే ప్రజెంట్ పార్టిసిపల్ అంటే ఐఎన్జీ వచ్చేటువంటి ఇంగ్ ఫామ్లో ఉన్నటువంటివి ఏంటో తెలుసుకున్నాం, దాన్ని ఒకసారి రివైజ్ చేసుకున్నాం. అలాగే 20 సెంటెన్సెస్లో మనము సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ నౌన్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ స్ట్రక్చర్లో రాయడం జరిగింది.
ఇప్పుడు కామన్గా ఈ స్ట్రక్చర్లో వాడేటువంటి వర్బ్స్ ఏవైతే ఉన్నాయో అవి లిస్ట్ అవుట్ చేస్తున్నాను. సీ, హియర్, ఫైండ్, ఫీల్, వాంట్, విష్, లైక్, మేక్, ప్రిఫర్, గెట్, హ్యావ్. వీటిని వాడి అట్లీస్ట్ 3 to 4 సెంటెన్సెస్ మీరు మీ అంతటా ఫ్రేమ్ చేసి కామెంట్ బాక్స్లో తెలియపరచండి. తప్పైనా ఏం మొహమాట పడక్కర్లేదు, బికాస్ వీ లెర్న్ ఫ్రమ్ అవర్ మిస్టేక్స్. I'll try to do my best to teach you English grammar. Thank you for patiently listening to my video. Please subscribe to Angla Samhita YouTube channel and have a nice time.